నమస్కారం మెల్లాడి న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహాశివరాత్రి ఆహ్వాన పత్రికను అందజేసిన ప్రభుత్వ పాది శ్రీనివాస్. మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను పరిశీలించిన టౌన్ సీఐ వీరప్రసాద్. వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో మిసైల్స్పై అవగాహన కార్యక్రమం. సీసీ రోడ్ డ్రైనేజీ లేక ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు. రానున్న మహాశివరాత్రి జాతర నేపథ్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను ఆలయ రాజేష్తో కలిసి టౌన్ సీఐ వీరప్రసాద్ పరిశీలించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు భద్రతా నేపథ్యంలో పరిసర ప్రాంతాలను పరిశీలించినట్లు తెలిపారు. శివరాత్రికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. మెయిన్ టెంపుల్, లడ్డూ కౌంటర్, ఉచిత టిఫిన్, ఉచిత అన్నదానం, పార్కింగ్ క్యూలైన్స్, కోడ క్యూలైన్స్, కళ్యాణ కట్టతో పాటు ఆలయ పరిసర ప్రాంతాలను వేములవాడ టౌన్ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ పరిశీలించారు. వారి వెంట డిఈ మైపాల్ రెడ్డి, ఏఈ రామకిషన్ రావు, ఆలయ అధికారులు, పోలీసు సిబ్బంది ఉన్నారు. ఇవి రెండు పెద్ద సెక్టార్ ఉంటాయి. మేజర్ రానున్న మహాశివరాత్రి జాతర పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ పాది శ్రీనివాస్ మహాశివరాత్రి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ, ఎమ్మెల్యేలకు వేములవాడ శాసనసభ్యులు ఆర్ శ్రీనివాస్, ఆలయ అర్చకులు, అధికారులు మహాశివరాత్రి ఆహ్వాన పత్రికను మంగళవారం అందజేశారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజన ప్రసాదం అందజేసి వేదో ఆశీర్వచనం అందజేశారు. మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. భక్తులకు శీఘ్ర దర్శనం, క్యూలైన్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీటి వసతి, చల్వ పందిళ్లు తదితర ఏర్పాట్లు ముమ్మరం చేసి రాజన్న భక్తులకు మెరుగైన వసతులు కల్పించి మహాశివరాత్రి జాతర ఘనంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వినోద్ రెడ్డి, ఏఈఓ బ్రహ్మన్న గారి శ్రీనివాస్, అర్చకులు చంద్రగిరి శరత్, గోపన్న గారి చందు, మామిడిపల్లి శరత్, వెంకన్న తదితరులు ఉన్నారు. వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ మరియు డిఆర్డీఓ ఆధ్వర్యంలో తయారు చేసిన మిసైల్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇన్స్టిట్యూట్ సభ్యులు ఉన్నారు. బ్రో ఒక్క నిమిషం ఫోటో కొట్టినా. ఇది ఏంటంటే ఐఎన్ఐస్ అంటే ఇండియన్ రీజియన్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. దీన్నే మనం ఇంకేమంటామంటే నావిగేషన్ విత్ ఇండియన్ కన్స్టలేషన్ అని అంటాం. ఇది 3 యాక్సిస్ ఆఫ్ సోలార్ సిస్టమ్స్ ఉంటుంది, సోలార్ ప్యానల్స్. ఇది 1 సోలార్ ప్యానల్. Good afternoon all of you. My name is K. Morsan. I am studying in 9th class English medium from Government High School, Vemulavada. Today we are conducted a event, Kalam's Institution of Youth of Excellence, and this is a event. This is a team, Kalam's Institution of Youth Excellence. We learn a lot from this event. We learn Chandrayaan, Mangalyaan, and something vehicles, launcher vehicles, missiles. We learn a lot from this event. Kalam's Institution of Youth of Excellence is very useful to everyone, to every school also, and we learn a lot from this Kalam's Institution of Youth of Excellence. Thank you for Kalam's Institution of
youth excellence. Good afternoon everyone. My name is Jevika Samstein, 9th English medium from Gowda School, Vemlawada. ఈరోజు కలామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఆఫ్ ఎక్సలెన్సెస్ వాళ్ళు వచ్చి మాకు రాకెట్స్ గురించి, మిసైల్స్ గురించి, స్పేస్ అంటే ఏంటిది, ఎక్కడి నుంచి స్పేస్ అనేది స్టార్ట్ అవుతుంది, అట్మాస్ఫియర్ గురించి చెప్పారు. అందులో మనకి మంగళయాన్, చంద్రయాన్ 3 అవన్నిటి గురించి చెప్పారు. వాటిని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. నిన్న ప్రిపేర్ చేసారు కొన్ని గ్రూప్స్. ఆ గ్రూప్స్ వాళ్ళు ముందు మోడల్స్ తెచ్చారు, మమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినాం. అట్లనే ఇప్పుడు మేము మంగళయాన్ అనేది ఎప్పుడు లాంచ్ చేసిర్రు, ఎప్పుడు ఇది ఏమేమి కనిపెట్టింది అనే ఐడియాని కూడా మేము తెలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ కలామ్స్ యూత్ ఆఫ్ ఎక్సలెన్సెస్. మళ్ళీ మేము ఇంకేం తెలుసుకున్నామంటే ఈరోజు ఈవినింగ్ సెలక్షన్ జరుగుతుందంట. అన్నీ ఇస్రో వాళ్ళు చేసిన రాకెట్స్, మిసైల్స్ గురించి తెలుసుకున్నాం. అందులో నాగు, మంగళయాన్, చంద్రయాన్ 3, అట్లనే ఇక్కడ మనకి మూన్ యొక్క 3D డయాగ్రామ్, మళ్ళీ అట్లనే ఇప్పుడు మనకి చంద్రయాన్లో మూన్ మీద ఏమేమి కనిపెట్టారంటే ఇట్లా ఐస్ అనేది వాటర్ ఉంది కానీ ఐస్ ఫామ్లో ఉంది, గ్లాసియర్ ఫామ్లో. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. వేములవాడ పట్టణంలోని 12వ వార్డు ద్వారకా నగర్ రోడ్ నెంబర్ 1లో డ్రైనేజీ సీసీ రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు సాయి కుమార్ మాట్లాడుతూ రోడ్లు, డ్రైనేజీలు లేక ఇబ్బందులు పడుతున్నామని, స్థానిక ఎమ్మెల్యే, కమిషనర్ స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. రోడ్లపైకి మురికి నీరు వస్తున్నందున కాలనీ మొత్తం మురికిగా మారి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. మొన్నోడు వచ్చారు, అంత గురించి తెలుసుకుని ఇంగ్లీష్ వేసాక వాళ్ళకి చెప్తే వాళ్ళు అది అటేసుకున్నారు. ద్వారకా నగర్ రోడ్ నెంబర్ 1 12వ వార్డు సభ్యులము. మా ఏరియాకు 6 సంవత్సరాలు అవుతుంది మేము ఇక్కడికి వచ్చి. ఇంతవరకు ఇక్కడ ఎలాంటి మోరీ కానీ, సిమెంట్ రోడ్ కానీ, ఇంతకుముందు ఉన్న పాలకులు మేము కట్టిస్తామని చెప్పేసి 5 years అలాగే ప్రొసీడ్ చేసేశారు. ఆ తర్వాత కూడా మళ్ళీ ఎవరినైనా అడుగుదామని చెప్పేసి కంప్లైంట్లు ఇచ్చినా కానీ మేము చేస్తామనే మాట్లాడుతున్నారు తప్ప ఇంతవరకు అయితే ఏం లేదు. మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ వరకు ఇప్పుడు కానీ పరిష్కారం చేయకపోతే మాకు అందరికీ ఇక్కడ ఎట్లా అవుతుందనంటే ఒకరింట్లో నుంచి ఇంకొకరింట్లోకి నీళ్లు పోవడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దీన్ని పరిష్కారం చేయడానికి కమిషనర్ గారికి మరియు ఎమ్మెల్యే గారికి ఒకటే కోరుతున్నాం. ఈ వార్డు సభ్యులం అందరం కూడా మాకు ఈ ద్వారకా నగర్ రోడ్ నెంబర్ 1కి రోడ్లు మరియు మురికి కాలువలు మంచిగా చేపించి ఈ వార్డు సభ్యులకు కొంచెం సహకరించగలరని కోరుతున్నాం. మేము ద్వారకా నగర్ రోడ్ నెంబర్ 1 నివాసితులం అండి. గత 5 సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే ఉంటున్నాము. మాకు ఇల్లు మేము అందరి కౌన్సిలర్లను కానీ, కమిషనర్ కానీ అడిగినప్పుడల్లా వాళ్ళు వచ్చి తాత్కాలిక చర్యలు తీసుకుంటున్నారు తప్ప ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు మోర్ల గురించి. మేము కమిషనర్ గారిని కలిసినప్పుడు మేము వచ్చి ఖచ్చితంగా చేస్తాం మీకు అని చెప్పన్నారు. మా వార్డు మెంబర్ అడిగితే మా వార్డు కాదన్నారు, ఇంకో వార్డు మెంబర్ మా వార్డు కాదన్నారు. అసలు దీనికి వార్డు మెంబర్ ఎవరు తెలియట్లేదు మాకు. అసలు దీనికి తగిన చర్యలు తీసుకొని మా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని అందరం కోరుకున్నాము. రాబోయే ఎలక్షన్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఎవరు కూడా ఓట్లు వేయము. మా తరఫున ఉండే 100 ఓట్లు కూడా మా వాడకట్టు ఓట్లు ఎవరికి కూడా వేయకుండా ఉంటాము. ఎవరైతే వస్తారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం, ఓట్లు కావాలంటే మాత్రం రోడ్ వేసారండి ఖచ్చితంగా. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలు చెట్లు కావడంతో ఆ చెట్లు నరికిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు డిమాండ్ చేశారు. ముస్తాబాద్ నుండి మధ్యకుంట 33 kV నూతన విద్యుత్ లైన్ వేస్తున్న క్రమంలో అడ్డు వచ్చిన చెట్లను నరికివేస్తూ విద్యుత్ లైన్ వేస్తున్నారని తెలిపారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే చెట్లను నరకడం ఏంటని విద్యుత్ లైన్ కాంట్రాక్టర్ను ప్రశ్నించారు. అలాగే సంబంధిత విద్యుత్ అధికారులు ఏఈ, డిఈలతో మాట్లాడి నూతన విద్యుత్ స్తంభాల పనులను నిలిపివేయాలని కోరారు. లక్షలు వెచ్చించి రోడ్డు ఇరువైపులా చెట్లను పెట్టిన వాటిని గ్రామ పంచాయతీ సిబ్బంది అనుమతులు లేకుండా ఎలా నరుకుతారని మండిపడ్డారు. వెంటనే వీరిపై చర్యలు తీసుకోవాలని పై అధికారులను కోరారు. తెలిసి ఎట్లా తీసుకుంటారు మీరు? లైన్ మ్యాన్కి తెలియదు అంటుండే కదా, లైన్ మ్యాన్ తెలియదు అంటాడు, సేఫ్ డైరెక్టర్ తెలియదు అంటాడు, ఎవరికి తెలియదు అంటారు. ఊర్లే అప్పుడు కేసులు ఏంది, కాసేంది కేసులు మొత్తం చెట్టు ఎంత కష్టపడి ఇన్నేళ్ళు పెంచినామో మొత్తం చెట్లు కొట్టేసిరన్నా.
మొత్తం చెట్లు కొట్టేసిర్రు, కనీసం అడగలే. ఇంకోటి ఒక్కొక్క దగ్గర రోడ్డుకు రేపు డబుల్ రోడ్ ప్రపోజల్ ఇది, ఒక్కొక్క దగ్గర రోడ్డుకు గదంన్నర కూడా లోపలికి వేయలే. మళ్ళీ మొత్తం చెట్లు కొట్టేసిర్రు అన్న. చెట్లు ఎంత ఎండాకాలంలో నీళ్లు పోసి చెట్లు ఎంత ఇష్టంగా ఒక్క చెట్టు ఉంచలే. ఇప్పుడు వాడు మనోళ్ళు నేను వచ్చేవరకు ఇక్కడ ప్రెస్ వాళ్ళు ఉన్నారు, అడిగితే జేసీపూడి వెంటట కనీసం అడుగుడు చెప్పుడు ఏది లేదన్న. మీ పరిధి కాదా మరి, ఇది ఇంకేవాళ్ళన్నా వేరే డిపార్ట్మెంట్? నేను చరిత్రరావు అండి, మధ్యకుంట మాది. ఇట్లా మేము 10-15 ఏళ్ళు చెట్లు పెంచుకుంటే చెట్లు కొట్టేసి అగాధం, ఒక్కొక్క దగ్గర రోడ్డుకు 2 గజాలు, ఒక్కొక్క దగ్గర 4 గజాలు లైన్ వస్తే, కరెంట్ వస్తే అది ఇక్కడ మాకు ప్రాపర్గా చేస్తూ డైరెక్టర్ ఉంటాడు, సెస్కు చైర్మన్ ఉంటాడు, ప్రతి ఊళ్ళో గ్రామ పంచాయతీ ఉంటుంది. ఓ లీగల్గా పద్ధతి ప్రకారం పోవాలి కదా. పద్ధతి ప్రకారం ఏడపోయిన రండిడికి పద్ధతి ప్రకారం పోతున్నామని ఎట్లా అంటారు? రండి మీరు ఇప్పుడు రండి సార్. ఈ చెట్లు ఏ పద్ధతి ప్రకారం తీసేసిరో రండి. వచ్చి ఏం అంటే చెట్లు తీసేయమని చెప్పిరా? మొత్తం చెట్లు ఏది పడుతుంది ఎట్లా పడితే అట్లా తీసేయమని చెప్పిరా? మళ్ళీ రండి మరి, పద్ధతి ప్రకారం అంటారు కదా మీరు. ఇటు వస్తే కనిపిస్తుంది పద్ధతి ప్రకారం ఉందా, పద్ధతి ప్రకారం లేదా. కొప్పడితే అయిపోద్దా? ఇప్పుడు ఒక మనిషిని చంపేసినాక వస్తుందా? కొప్పడితే వస్తుందా అండి? మేము 15 ఏళ్ళ నుంచి నేను స్వయంగా నీళ్లు పోసుకున్నామండి. ఎండాకాలం ఇప్పటికి కూడా నీళ్లు పోస్తున్నాం. మీరు వచ్చి చూడండి. ఇప్పుడు కొప్పడితే ఏం లాభం? ఇప్పుడు ప్రపంచంలో లేదు, తెలంగాణలో కాదా, ఇది రాష్ట్రం కాదా, ఇది మీదేమన్నా రాజ్యాంగ విరుద్ధమైన సంస్థనా? ఇది రాజ్యాంగం లోబడి పనిచేయదా మీ సంస్థ? ఆ మొత్తం పోలు తీసి చెట్లు లేదండి. మేము కలెక్టర్ కాదు ముఖ్యమంత్రి దాకా ఫిర్యాదు చేస్తాం. మీ ఉద్యోగాలు మొత్తం పోవాలండి. మీరు గవర్నమెంట్ సొమ్ము తీసుకుంటా ఈ చెట్లు తీసేసి పర్యావరణాన్ని మొత్తం దెబ్బతీసుకుంటా. మానవతా విలువలు ఉండవు, పద్ధతి ఉండదు, ఇది రాజ్యాంగం ఉండదు, ఏది ఉండదు. మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండయా మీకు? రోడ్డు ఒకసారి చూడండి, రోడ్డుకు డబుల్ రోడ్ అవుతుంది చెప్తే ఏం చేశారు? ఇప్పుడు మీరు పురాగినండి. మీరు రోడ్డుకు ఏడీ గారు 2-3 కాదండి, మొత్తం 2-3 కాదు. మీరు ఇప్పుడు రండి. మీరు ఇంకోటి 20 చెట్లు వేయాలి కదా మరి. ప్రైవేట్ లేదండి. ఇప్పుడు మీరు రండి. ఇప్పుడు మీరు ఇద్దరం మీ ఫీల్డ్ మీదకి రండి. ఆల్రెడీ బౌండరీకి 5 గజాలు యువతలు వేసారు. మీకు చూపిస్తాం, మీకు వీడియో తీయాలి. బౌండరీకి ఎక్కడుందో ఇది రోడ్ల బౌండరీ మీద వేయలే. ఆఫీషియల్గా ఎంబడుండి చూసుకునేటోళ్ళు లేరు సార్. మేము ఇప్పుడు కలెక్టర్ గారికి పోలీస్ స్టేషన్ సార్ మీరు వచ్చి నాకు మీరు పర్యవేక్షణ లేదు సార్. మీరు ఏసీ రూమ్లలో ఉంటారు, మీకు పర్యవేక్షణ లేదు. లక్షలు జీతాలు పబ్లిక్ సొమ్ము కావాలి, జీతాలు కావాలి తప్ప ఇవి ఇలాంటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకున్నాం. అందరూ నమస్కారం.